అనురాధ గారు, ఇది బడ్జెట్ డిస్కషన్ అండి. పెద్దోళ్ళకి 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఇచ్చేది గౌరవ వేతనం కింద ఇస్తున్నారు సార్. దయచేసి ఒక్క నిమిషం సార్, ఒక్క సెకండ్ సార్, రికార్డుల నుంచి ఆ మాట తీసేయండి సార్. ఇంకొకటి ఏంటంటే 49 ఏళ్ళు 1000 రూపాయలు ఇచ్చి అయిపోయింది. ఆ పదం ఒకవేళ అది కరెక్ట్ కాదనుకుంటే తీసేయండి, అది నాకు అభ్యంతరం లేదు. దయచేసి ఆ పదాన్ని రికార్డులకు తీయండి. జనరల్ టెర్మినాలజీలో చెప్పాను నేను, అది ఒకవేళ తప్పు అనుకుంటే తీసేద్దాం. ఓకే ఓకే, దాన్ని అది రికార్డు నుంచి తొలగించండి. ఓకే అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ఈ బడ్జెట్ గురించి ఇందాకటి నుంచి ప్రతిపక్ష నాయకులు, గౌరవ సభ్యులు అందరూ కూడా ఇష్టం మాట్లాడుతున్నారు అధ్యక్ష. అందులో వ్యాలిడిటీ లేదు, అందులో నిజం లేదు. గణాంకాలన్నీ వాళ్ళు మాట్లాడిన అన్నీ కూడా తప్పుడు తడకలు. అవన్నీ వాళ్ళు అలా మాట్లాడటం ఎంతవరకు కరెక్టో వాళ్ళ ఆత్మసాక్షికే వదిలేస్తున్నాం అధ్యక్ష. వాళ్ళ సాక్షి పేపర్కి మాట్లాడితే మేము ఇన్నప్పులు చేశాము అన్నప్పులు చేశాము అని మీరు ఎందుకు చెప్తున్నారు అని అంటున్నారు సార్. అది వైట్ పేపర్ రిలీజ్ చేశారు సార్, శ్వేతపత్రం రిలీజ్ చేయడం జరిగింది. దాని మీద మీరెవరూ కూడా క్షుణ్ణంగా ఆనాడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన రోజు ఎవరు కూడా, మీరు ఇంతకుముందు మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా ఎవరు కూడా దాని మీద గట్టిగా స్పందించలేదు. ఇక్కడికి వచ్చి మీకు ఎవరో నోట్స్ రాసి ఇచ్చారు కాబట్టి అవన్నీ మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఆలోచించుకోవాలి. 10 లక్షల కోట్ల పైన అప్పులు జరిగిన మాట వాస్తవం. ₹1 సంపద సృష్టించకుండా ఉండటం అన్నది వాస్తవం. 3 రాజధానుల పేరుతో సంపద సృష్టించే రాజధానిని ఏమాత్రం కూడా ఏర్పాటు చెయ్యకుండా నాశనం చేసిన మాట వాస్తవం. ఇంతకుముందు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని 72% పూర్తి చేస్తే మీ హయాంలో, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇరిగేషన్ మంత్రులుగా ఇద్దరు ఉండి భాష కూడా తప్పి 22లో పూర్తి చేస్తాం, 23లో పూర్తి చేస్తాం, 24 అది ఏమి చేయలేదు. బడ్జెట్ గురించే మాట్లాడతా అంటే అడిగిన దానికి కూడా చెప్పాలి కదా. మీ హయాంలో ప్రతి ఇంటికి 8,24,000 పైన అప్పు భారం పడింది అధ్యక్ష. ఇది కాదని చెప్పండి, డిబేట్కి రండి, ఖచ్చితంగా మేము మాట్లాడతాం. అదేవిధంగా మీరు జాబ్ క్యాలెండర్, ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారని మీరు అడుగుతున్నారు. మా ప్రభుత్వం వచ్చి కేవలం 4.5 నెలలు అయింది అధ్యక్ష. అహర్నిశలు మా కూటమి ప్రభుత్వం కష్టపడుతుంది అధ్యక్ష. అన్నిటికీ కూడా సమాధానం చెప్పడానికి రేపు కంక్లూజన్లో అన్ని కూడా సమాధానం చెప్తాము. మీ హయాంలో 2.5 లక్షల జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు. 2.5 లక్షల జాబ్ క్యాలెండర్ పెట్టిన బడ్జెట్ ఈ పుస్తకంలో గత ప్రభుత్వం మీరు అలాగే అది కాదు సార్. ఇంతకుముందు గౌరవ ప్రతిపక్ష నాయకుడు కోరిన మేరకు మీరు సభ్యుల్ని ఇంటర్వ్యూ అవ్వదని మీరే చెప్పారు. మీరు వాళ్ళకి అవకాశం ఇస్తే ఎట్లా? ఇప్పుడు మీరు ప్రవేశపెట్టి దయచేసి నాకు అర్థమైంది. మీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో కూర్చోండి. మీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో 6 లక్షల కోట్లు అప్పు చేశారని ఉంది. మేడం గారు మాట్లాడేటప్పుడు 10 లక్షల కోట్లు అప్పు చేశారని చెప్తున్నారు అనేటటువంటిది పాయింట్. సరే, ఓకే 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 కూర్చోండి. అరుణ్, అది జస్ట్ ఒకసారి అధ్యక్ష ఒక్క నిమిషం అప్పుల్లో కార్పొరేషన్ పరంగా చేసిన అప్పులు ఇందులో కూర్చోండి. రామారావు కూర్చోండి. ఇందులో కలవాలి అధ్యక్ష. ఇది బడ్జెట్ గురించి చెప్తున్నారు. రామారావు కూర్చోండి. జాబ్ క్యాలెండర్ కూర్చోండి. ప్రతిదీ
అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగారు, గౌరవ సభ్యులు ఒక మాట అడిగారు అధ్యక్ష, మీరు ఉద్యోగ రామారావు కూర్చోండి, అప్పులు అవన్నీ దొరకట్లేదు అక్కడ రికార్డుల్లో. కూర్చోండి. ఎవరు నాయుడు గారు మీరు ఎవరు? అధ్యక్ష కూర్చోండి, అరుణ్ కూర్చో. బడ్జెట్ గురించి మాట్లాడటంతో పాటు ఈ ప్రభుత్వాన్ని దుయ్యబట్టడమే పనిగా వాళ్ళు పెట్టుకున్నారనేది స్పష్టం అధ్యక్ష. అందుకనే నేను మాట్లాడాల్సి వస్తుంది. మీరు ఎన్ని ఉద్యోగాలు సృష్టిస్తారు? వచ్చి మేము 4.5 ఏళ్ళు అయ్యింది, 4.5 నెలలు అయ్యింది. ఆల్రెడీ ఉద్యోగాలు రప్పించడం కోసం నారా లోకేష్ గారు మొన్న మధ్య అమెరికా ప్రయాణం కూడా చేయడం జరిగింది. మీ అందరికి కూడా తెలుసు. నిన్నటికి నిన్న రిలయన్స్ వాళ్ళు వచ్చారు, ఒప్పందాలు చేసుకున్నారు. 2.5 లక్షల ఉద్యోగాలు ఇవ్వటానికి వాళ్ళు ముందుకు వచ్చారు. మీ హయాంలో నేను ఎక్కువ ఈ ఉత్తరాంధ్రకు సంబంధించి బొత్స గారికి కూడా వారి మనస్సాక్షి తెలుసు. మరి ఇక్కడ మరి ఏం మాట్లాడతారు? మీ హయాంలో ఉత్తరాంధ్రలో వచ్చిన పరిశ్రమలు అన్ని లూలు గ్రూప్ తో సహా అన్ని గెంటేయటం వాస్తవం కాదా? ఇప్పుడు అవన్నీ మళ్ళీ రివైజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్తున్నా అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, మేము చెప్పింది ఖచ్చితంగా చేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారి లాగా బటన్ నొక్కి డబ్బులు వేయకుండా కన్ఫ్యూజన్ లో ప్రజల్ని పడేసే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం చెయ్యదు అధ్యక్ష. రెండోది అధ్యక్ష, ఇంకోటి చెప్తున్నారు అధ్యక్ష, వీళ్ళు మాట్లాడే ముందు హోంవర్క్ చేసుకొని రావాలి అధ్యక్ష. నేను కొంత హోంవర్క్ చేసుకొని వచ్చాను కాబట్టి చెప్తున్నా అధ్యక్ష. ఈ బడ్జెట్ ఎంత బాగుంది అంటే మీలాగా మీ హయాంలో 120 పథకాలు బడుగు బలహీన వర్గాలకి సంబంధించి రద్దు చేశారు అధ్యక్ష. ఇక్కడ అలా చేయరు అధ్యక్ష. ఇక్కడ అలా చెయ్యరని చెప్తున్నా అధ్యక్ష. మీ హయాంలో ఆరోగ్య రంగానికి కేవలం 16,207 రూపాయలు మీరు కేటాయిస్తే ఇప్పుడు మొన్న వచ్చిన ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్ల అప్పున్న మీరు చేసినప్పటికీ కూడా ఆరోగ్య రంగానికి 18,421 కోట్లు కేటాయించినందుకు ముఖ్యమంత్రి గారికి, కేశవన్నకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అట్లాగే మీ హయాంలో 2023-24లో పట్టణాభివృద్ధికి కేవలం 8,996 రూపాయలు మాత్రమే మీరు కేటాయించడం జరిగింది. అవి కూడా ఖర్చు పెట్టలేదు. కానీ పట్టణాభివృద్ధికి 11,490 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. అట్లాగే జలవనరుల కోసం మీ హయాంలో కేవలం 10,969 మాత్రమే మీరు కేటాయించి ఖర్చు కూడా పెట్టకపోతే ఇప్పుడు 16,705 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అధ్యక్ష. నేను కొన్ని చెప్తున్నా అధ్యక్ష, అన్ని కాదు. రోడ్లు భవనాలకి మీ హయాంలో 2023-24కి కేవలం 8,679 రూపాయలు కేటాయించి అసలు ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. ఖర్చు పెడతాను, మీ దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? రోడ్లు అదే మేము ఇప్పుడు 9,554 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. అలాగే ప్రజల సంక్షేమాన్ని, లా అండ్ ఆర్డర్ని చూసుకునే పోలీస్ వ్యవస్థను కూడా మీరు నిర్వీర్యం చేశారు అధ్యక్ష. ఆ పోలీస్ శాఖకు కూడా ఈనాడు మా కూటమి ప్రభుత్వం 8,495 కోట్లు కేటాయించింది అని చెప్పడానికి గర్వపడుతున్నాం అధ్యక్ష. అట్లాగే ఎస్టీ సంక్షేమం, ఎస్సీ సంక్షేమం, బీసీ సంక్షేమం, వీటన్నిటికీ కూడా మైనారిటీ సంక్షేమం, వీటన్నిటికీ కలిపి మీరు కేవలం 51,000 కోట్లు కేటాయిస్తే ఈరోజు 69,437 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఇందాక ఒక గౌరవ సభ్యులు పోలవరం గురించి మాట్లాడారు అధ్యక్ష. అసలు పోలవరం గురించి మాట్లాడే ముందు పోలవరానికి సంబంధం లేకుండా ఈరోజు దాదాపు ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి 11,800-500 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. పోలవరానికి సంబంధించి ఆల్రెడీ దాని మీద పదే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు అందరూ వెళ్ళి
ఈరోజు దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి తీసుకొచ్చారు అధ్యక్ష. అదే విధంగా అమరావతి కూడా వరల్డ్ బ్యాంక్ నిధులని సమకూర్చి మేడం, 15,000 కోట్ల వరకు నిధులు సేకరించబోతున్నారు. అమరావతి కూడా పూర్తి చేస్తాం అధ్యక్ష. నేను ఒకటే మాట చెప్తాను అధ్యక్ష, వీళ్ళు ఇన్ని మాట్లాడుతున్నారు, మీరు చాలా బాధ్యతగా మాట్లాడుతున్నారు అని కనుక మేడం మీరు చేతితో feel అయితే, మాట్లాడండి, మీరు చేతితో మాట్లాడండి. బాధ్యతగా మాట్లాడుతున్నారు అని కనుక ఫీల్ అయితే, నేను ఈ రాష్ట్రంలో ఒక మహిళగా ఒక క్వశ్చన్ వాళ్ళని అడుగుతాను అధ్యక్ష. ప్యాలెస్ పెన్ను పేపర్ల కోసం, ప్యాలెస్ కి ఐరన్ ఫెన్సింగ్ల కోసం, సచివాలయాలకి రంగులు వేసినందుకోసం, సర్వే రాళ్ల మీద జగన్ గారి ఫోటోలు వేసినందుకు, ఋషికొండ విలాసవంత భవన నిర్మాణం కొరకు ప్రకటనల పేరుతో సాక్షికి దోచిపెట్టింది, పట్టాదారు పాస్ పుస్తకాలు జగన్ గారి ఫోటోల కోసం, ప్యాలెస్ లో ప్రభుత్వ ఖర్చుల కోసం, ప్యాలెస్ లో ఎగ్ పఫ్లు తినడం కోసం, మద్యం షాపుల్లో ఎలుకలు పట్టడం కోసం అయిన ఖర్చు, ప్యాలెస్ వద్ద 986 మంది సెక్యూరిటీ ఖర్చులు, ప్యాలెస్ ప్రహరీకి అయిన ఖర్చులకి, ప్యాలెస్ ముందు రోడ్ల నిర్మాణం కోసం అయిన ఖర్చు, జగన్ గారి ఫ్యామిలీ పర్సనల్ టూర్ ఖర్చులు, ప్యాలెస్ లో తాత్కాలిక మొత్తం 5,871 కోట్లు అయింది అధ్యక్ష. ఈ డబ్బులు తిరిగి కట్టారా లేదా అధ్యక్ష? బాధ్యతగా ఉంటే ఇవన్నీ ప్రజల కోసం ఖర్చు పెట్టింది కాదు అధ్యక్ష. కాదు, వీటికి కూడా మీరు సమాధానం చెప్పాలి. వీటికి కూడా మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అని చెప్పి ఈ యొక్క బడ్జెట్ ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిందో దానికి మేమందరం పూర్తి మద్దతు తెలుపుతూ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.